శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 13వ సర్గము. సీతాదేవి గతించియుండునని శంకించి హనుమంతుడు చింతించుట, ఆ వార్తను శ్రీరామున కెరిగించుట వలన అనర్థములు కలుగునని భావించుట, అశోకవాటికలో వెదుకుటకై ఆలోచించుట. విమానాత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూదపః హనుమాన్ వేగవానాసీత్ యథా విద్యుద్ఘనాంతరే. మేఘముల మధ్య తలుక్కున మెరిసి క్షణములో అందు విలీనమగు విద్యుల్లత వలె వానరోత్తముడగు హనుమంతుడు భవనము నుండి ప్రాకారమునకు త్రుటిలో చేరెను. సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీద్వచనం కపిః. హనుమంతుడు రావణ గృహములో అన్నింటినీ చుట్టి వచ్చి జానకి జాడ గానక అతడు తనలో తాను ఇట్లా అనుకొనెను. భూయిష్టం లోలితా లంక రామస్య చరితాప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభనాం. రామకార్య సాఫల్యమునకై సంచరించుచు లంకను పూర్తిగా గాలించితిని, కానీ సర్వాంగ సుందరి అయిన జనకసుతయగు సీతాదేవి జాడను మాత్రము కనుగొనలేకపోయితిని. పల్వలాని తటాకాని సరాంసి సరితస్తథా నద్యో నూపవనాంతాశ్చ దుర్గాశ్చ ధరణీధరాః లోలితా వసుధా సర్వా నతు పశ్యామి జానకీం. ఇహ సంపాతినా సీత రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామహం. చిన్న చిన్న నీటి గుంటలను, చెరువులను, సరస్సులను, చిన్న చిన్న ప్రవాహములను, నదులను, జలములతో నిండిన వనప్రాంతములను, దుర్గమములైన పర్వతములను ఇది అది అనక లంకయందంతటను గాలించితిని, కానీ జానకీదేవి మాత్రము కనబడలేదు. సీతాదేవి రావణుని లంకలోనే కలదని గృధ్రరాజైన సంపాతి నుడివియుండెను, కానీ ఆమె జాడను మాత్రము చిక్కించుకొనలేకపోయితిని. కింను సీతాధ వైదేహీ మైథిలీ జనకాత్మజ ఉపతిష్టేన వివస రావణం దుష్టచారిణం. విదేహరాజైన జనకుని సుతయు మైథిలియు అయిన సీతాదేవి చేయునది లేక దుష్ట ప్రవృత్తి గల రావణునకు వశమైయుండునా? ఇది అసంభవము. క్షిప్రముత్పతతో మన్యే సీతామాదాయ రక్షసః బిభ్యతో రామబాణానాం అంతరా పతితా భవేత్.
రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకొని వచ్చుచున్నప్పుడు రాముని బాణములు తనను వెంటాడి చంపునని భయపడిన వాడై ఎగిరి వేగముగా వచ్చి ఉండవచ్చును. అప్పుడు ఆమె మధ్యలోనే అనగా సముద్రములోనే పడిపోయినదేమో. అథవా హ్రియమాణాయాస్పది సిద్ధ నిషేవితే మన్యే పతిత మార్యాయ హృదయం ప్రేక్ష్యసాగరం. లేదా పూజ్యురాలైన సీత రావణాపహృతయై అతనిచే ఆకాశ మార్గమున కొనిపోబడుచున్నప్పుడు క్రిందనున్న అపార సాగరమును చూచి భయముతో గుండె పగిలి సముద్రమున పడిపోయినదేమో. రావణస్యోరు వేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష త్యక్తం జీవిత మార్యయా. రావణుడు అతివేగముగా ఆమెను తన భుజబలముచే తీసుకొని పోవుచున్నప్పుడు పరమ పునీతయైన విశాలాక్షి తన ప్రాణములను త్యజించియుండునని తలంతును. ఉపర్యుపరి వా నూనం సాగరం క్రమతస్తదా విచేష్టమాన పతిత సముద్రే జనకాత్మజ. లేదా సముద్రమునకు పైపైన రావణుడు ఆమెను తీసుకుని వెళ్ళుచుండగా ఆమె పెనుగులాడుచూ సముద్రమున పడిపోయినదేమో. అహో క్షుద్రేణ వానేన రక్షంతి శీలమాత్మనః అబంధుర్భక్షితా సీత రావణేన తపస్విని. అయ్యో ఆదుకొను వారు ఎవ్వరనూ లేక నిస్సహాయురాలై దీనావస్థకు గురి అయిన సీత తన శీలమును రక్షించుకొను ప్రయత్నమున నీచుడైన రావణునిచే భక్షింపబడినదేమో. అథవా రాక్షసేంద్రస్య పత్నీభిరసితేక్షణ అదుష్టా దుష్టభావాభిః భక్షితా సా భవిష్యతి. అందమైన కనులు గలదియు సౌశీల్యవతియు అయిన సీతాదేవిని చూచి రావణుని భార్యలు అసూయాగ్రస్తలై ఆమెను భక్షించినారేమో. సంపూర్ణ చంద్ర ప్రతిమం పద్మపత్ర నిభేక్షణం రామస్య ధ్యాయతీ వక్త్రం పంచత్వం కృపణాగత. తామర రేకుల వంటి నేత్రములు కలిగి పూర్ణచంద్రుని బోలిన శ్రీరాముని ముఖమును ధ్యానించుచు దీనురాలైన సీత పతి విరహమును భరింపలేక అసూలను వీడినదేమో. హా రామ లక్ష్మణేత్యేవం హా యోధ్యే చేతి మైథిలి విలప్య బహువైదేహి న్యస్తదేహ భవిష్యతి. విదేహరాజసుతైన మైథిలి ఓ రామ ఓ లక్ష్మణ అయ్యో అయోధ్య అని పలు రీతుల విలపించుచు తన తనువును చాలించినదో ఏమో. అథవా నిహితా మన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే సీత పంజరస్థేవ శారిక. అథవా రావణుని గృహమున గోప్యముగా ఉంచబడిన సీత పంజరమున బంధింపబడిన గోరువంక వలె నిజముగా విలవిలలాడుచుండునని నేను అనుకొందును. జనకస్య సుతా సీత రామపత్ని సుమధ్యమ కథముత్పల పత్రాక్షి రావణస్య వశం వ్రజేత్. జనక మహారాజ సుతయు రామపత్నియు సుమధ్యయు ఉత్పలముల వలె అందమైన కనులు గలదియు అయిన సీత రావణునకు వశమగుట అసంభవము. వినష్టా వా ప్రణష్టా వా మృతా వా జనకాత్మజ రామస్య ప్రియభార్యస్య నా నివేదయితుం క్షమం. జానకి తప్పిపోయినదని గాని కనబడలేదని గాని మృతి చెందినదని గాని భార్యను ప్రాణముగా చూచుకొని శ్రీరామునకు తెలుపుట యుక్తముగాదు. నివేద్యమానే దోషస్యాత్ దోషస్యాదనివేదనే కథంను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతిమే. ఇట్టి వార్తను శ్రీరామునకు తెలుపుటయు దోషమే, తెలుపకుండుటయు దోషమే. నాకు విషమ సమస్య ఎదురైనది కదా, ఇప్పుడు నా కర్తవ్యమేమి? అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమం చ కిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్. తలపెట్టిన సీతాన్వేషణ కార్యము ఇట్లైనది, ఇట్టి పరిస్థితిలో చేయదగినదేమి అను ఊగిసలాటకు లోనై హనుమంతుడు మరలా దీర్ఘాలోచనలో పడెను. యది సీతామ దృష్ట్వాహం వానరేంద్ర పురీమితః గమిష్యామి తతః కోమే పురుషార్థో భవిష్యతి. సీతాదేవిని చూడక అనగా సీతాదేవి జాడ తెలుసుకొనక ఒకవేళ నేను ఇట్లే కిష్కిందకు వెళ్ళినచో నేను ఏ పురుషార్థమును సాధించినట్లు? మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశశ్చేవ లంకాయా రాక్షసానాం చ దర్శనం. సీతాదేవి ఆచూకీని తెలుసుకొనకుండా వెళ్ళినచో నేను ఇంతగా శ్రమపడి సాగరమును లంఘించుటయు వ్యర్థమే, లంకలో ప్రవేశించుటయు రాక్షసులను జూచుటయు వృధాయే. కిం మాం వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతాః కిష్కింధాం సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజౌ. ఈ స్థితిలో కిష్కింధయందు అడిగినచో నన్ను చూచి సుగ్రీవుడేమనునో, తోడి వానరులు ఏమందురో, ఆ రామలక్ష్మణులు ఏమని పలుకుదురో.
గత్వాతు యది కాకుత్సం వక్ష్యామి పరమప్రియం న దృష్టేతి మయా సీత తతస్త్వక్ష్వతి జీవితం. కిష్కిందకు వెళ్ళి సీత నాకు కనబడలేదు అను మిక్కిలి అప్రియమైన వచనమును రామునితో పలికినచో తత్క్షణమే అతడు జీవితమును చాలించును. పరుషం దారుణం క్రూరం తీక్ష్ణమింద్ర యథాపనం సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సనభవిష్యతి. సీత జాడను గూర్చి కఠినమైన దారుణమైన క్రూరమైన మిక్కిలి తీవ్రమైన ఇంద్రియములను దహించివేయునట్టి న దృష్టా మయా సీత అను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి మిగలడు. తంతు కృచ్ఛ్ర గతం దృష్ట్వా పంచత్వ గతమానసం భృశానురక్తో మేధావి న భవిష్యతి లక్ష్మణః. తీవ్ర వేదనకు గురి అయి మరణోన్ముఖుడైన శ్రీరాముని చూచి ఆయన యందు అత్యంతానురక్తుడైన ధీశాలి అయిన లక్ష్మణుడును జీవింపడు. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతం చ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. ఇద్దరు సోదరుల అనగా రామలక్ష్మణుల మరణ వార్తను వినగానే భరతుడును మృతి చెందును. భరతుడు మరణించుటను చూచి శత్రుఘ్నుడును జీవింపడు. పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాధ న భవిష్యంతి మాతరః కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః. పుత్రుల మరణ వార్తలను విన్నంతనే కౌసల్య సుమిత్ర కైకేయీ మాతల అసువులు అనంత వాయువులలో గలియుటయు నిశ్చయము. కృతజ్ఞ సత్యసంధశ్చ సుగ్రీవ ప్లవగాధిప రామం తథాగతం దృష్ట్వా తతస్త్యక్ష్యతి జీవితం. వానరప్రభు అయిన సుగ్రీవుడు సత్యసంధుడు, చేసిన మేలు మరువనివాడు, రామునకు ప్రియమిత్రుడు కనుక రాముడు మృతి చెందగానే అతడును జీవితమును చాలించును. దుర్మనా వ్యధిత దీన నిరానంద తపస్విని పీడిత భర్తృశోకేన రుమాత్యక్షతి జీవితం. పతిమృతికి శోకాకులైన రుమయు మిక్కిలి వ్యధితయై దీనురాలై ఆనందమును కోల్పోయినదై పరితాపముతో కుమిలి తన ప్రాణములను విడుచును. వాలిజేనతు దుఃఖేన పీడిత శోకకర్షిత పంచత్వం చ గతే రాజ్ఞి తారాపి న భవిష్యతి. వాలి మరణ కారణముగా దుఃఖములో మునిగిన తారయు రాజైన సుగ్రీవుడు మరణించినచో దుఃఖాక్రాంతయై అసూలను వీడును. మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమారోప్యంగదః కస్మాత్ ధారయిష్యతి జీవితం. తల్లిదండ్రులను కోల్పోయిన పసివాడైన అంగద కుమారుడు సుగ్రీవుడును మృతి చెందినచో ఎట్లు జీవించును. భర్తృజేనతు దుఃఖేన హ్యభిభూత వనౌకసః శిరాంస్యభి హనిష్యంతి తలైర్ముష్టిభిరేవచ. ప్రభువైన సుగ్రీవుడు మరణించినచో వానరులందరూ పట్టరాని దుఃఖమునకు లోనై అరచేతులతో పిడికిళ్లతో తమ తలలను బాదుకొందురు. సాంత్వేనాను ప్రధానేన మానేన చ యశస్విన లాలితాః కపిరాజేన ప్రాణాంస్త్యక్ష్యంతి వానరాః. వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరూ అనునయ వచనములతోనూ బహుమతులతోనూ సగౌరవముగా ఇంతవరకును లాలింపబడుచుండిరి కనుక సుగ్రీవుడు మరణించినచో వారును ప్రాణములను త్యజించెదరు. న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః క్రీడామను భవిష్యంతి సమేత్య కపికుంజరాః. వనముల ఎందు గాని పర్వతములపై గాని గృహాదుల ఆవరణముల ఎందు గాని కపీశ్వరులందరూ కలిసి క్రీడాసుఖములను అనుభవింపజాలరు. సపుత్ర దారా సామాత్య భర్తృవ్యసన పీడితాః శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేషు విషమేషు చ. వానరులందరూ సుగ్రీవుని ఎడబాటునకు తట్టుకొనలేని వారై భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వత శిఖరముల నుండి సమతలములపైనను ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ పడిపోయేదరు. విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా ఉపవాస మధోశస్త్రం ప్రచరిష్యంతి వానరాః. వానరులు విషము తిని గాని ఉరిబోసుకొని గాని మంటలలో దూకి గాని అన్నపానములు మాని గాని ఆయుధములతో పొడుచుకొని గాని ప్రాణములను త్యజింతురు. ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి ఇక్ష్వాకు కులనాశశ్చ నాశశ్చేవ వనౌకసాం. నేను కిష్కిందకు వెళ్ళినచో ఇక్ష్వాకు వంశము అంతరించును, వానరులందరూ గతించెదరు. భయంకరమైన రోదనధ్వనులు అంతటను వినిపించును. సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమిత నచ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. కనుక ఇచ్చటి నుండి కిష్కింధా నగరమునకు వెళ్ళను. సీతాదేవి జాడను తెలుసుకొనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడుట నా వలన కాని పని. మయ్యగచ్చతి చేహస్తే ధర్మాత్మానౌ మహారథౌ ఆశయాతౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః. నేనచ్చటికి వెళ్లకుండా ఇచ్చటనే ఉన్నచో
ధర్మాత్ములను మహారథులు అయిన రామలక్ష్మణులను బుద్ధిమంతులైన వానరులను శుభవార్తతో హనుమంతుడు తిరిగి వచ్చునను ఆశతో జీవింతురు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజాం సాగరానూపజే దేశే బహుమూల ఫలోదకే చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధ మరణీసుతం. సీతాదేవి జాడను తెలుసుకొనలేకున్నచో కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరమున వృక్షమూలములను ఆశ్రయించిన వాడనై చేతికిని నోటికిని అందిన ఆహారమును భుజించుచు జితేంద్రియుడనై వానప్రస్థుడనై కాలము గడిపెదను. లేదా చితిని బేర్చుకొని ప్రజ్వలించుచున్న పవిత్రాగ్నిలో ప్రవేశించెదను. ఉపవిష్టస్య వా సమ్యగ్లింగినం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వాయసా స్వాపదాని చ. లేదా ప్రాయోపవేశమును బూని యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధమును దూరమునర్చి ప్రాణములను త్యజించెదను. అప్పుడు ఈ శరీరమును కాకులు గాని పులులు మొదలగు క్రూర మృగములు గాని భక్షింపగలవు. ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణమితి మే మతిః సమ్యగాపః ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జానకి. సుజాతమూల జానకి కనపడకున్నచో జల సమాధి ద్వారా అయినను అసూలను వీడెదను. ఇది మహర్షులు సమ్మతించిన నిర్యాణ అనగా దేహత్యాగ మార్గము అని నా భావన. సుజాతమూల శుభగా కీర్తిమాల యశస్విని ప్రభగ్న చిరరాత్రియం మమ సీతామపశ్యతః తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికః నేతః ప్రతిగమిష్యామి తామదృష్ట్వాసి తేక్షణాం. ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాది దేవతలను నేను జయించితిని కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి. చంద్రోదయముతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించినది గాన ఇది శుభగా. ప్రారంభమున విజయము కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయిని. నేను లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కినది గాన ఇది విఖ్యాత జాగరణ వలన నాకు ఇది దీర్ఘమైనది కనుక ఇది చిరరాత్రి. ఇంతవరకును శుభములే కలిగినవి. కానీ సీతాదేవి జాడ తెలుసుకొనలేకపోయినచో ఇవి అన్నీను బూడిదలో పోసిన పన్నీరే యగును. అందమైన కనులు గల సీతాదేవిని గాంచక ఇచ్చట నుండి నేను వెళ్ళను. దేహత్యాగము చేయుట కంటెను తాపసిగా ఉండుటయే మేలు. కనుక వృక్ష మూలములను ఆశ్రయించి నియమములను పాటించుచు తపస్వినయ్యదను. యదీతః ప్రతిగచ్చామి సీతామనధిగమ్యతాం అంగదస్సహ తైస్సర్వైః వానరైర్న భవిష్యతి. పూజ్యురాలైన సీతాదేవిని దర్శింపక ఇచ్చటి నుండి నేను మిత్రుల కడకు మరలి వెళ్ళినచో అంగదాది వానరులెవ్వరునూ జీవింపరు. వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. మరణించుట వలన పెక్కు అనగా పూర్వోక్త ప్రమాదములు సంభవింపవచ్చును. బ్రతికియుండిన సుఖముల బడయవచ్చు. బ్రతికి ఉన్నవారు ఎన్నడైనను మరలా కలుసుకున్నట నిశ్చయము. అందువలన నేను ప్రాణములను నిలుపుకొందును. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ ముహుః నాధ్యగచ్చత్ తదాసారం శోకస్య కపికుంజరః. హనుమంతుడు ఇట్లు మనస్సునందు పరిపరి విధముల దుఃఖపడుచు శోకము నుండి బయటపడలేకపోయెను. తతో విక్రమమాసాద్య ధైర్యవాన్ కపికుంజరః రావణం వా వదిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. అనంతరము ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమమును ప్రకటించుచు ఇట్లనుకొనెను. కానున్నది కానిమ్ము. అపహరింపబడిన సీత విషయమేమైనను మహాబలవంతుడును దశకంఠుడును అయిన ఆ రావణుని హతమార్చెదను. దానితో నా పగ తీరును. అధవైనం సముత్క్షిప్య హ్యుపర్యుపరి సాగరం రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివ. అధవా ఆ రావణుని సముద్రము మీదుగా ఎత్తుకొని పోయి పశువుని అగ్నికి ఆహుతిగా సమర్పించినట్లు వీరిని శ్రీరామునకు అర్పించెదను. ఇది చింతాం సమాపన్నః సీతామనధిగమ్యతాం ధ్యాన శోక పరీతాత్మ చింతయామాస వానరః. ఈ విధముగా పరిపరి విధముల ఆలోచనలతో మునిగిన హనుమంతుడు ఆ సీతాదేవి కనబడనందున మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకొను ధ్యాసతో ఇట్లు చింతింపసాగెను. యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతాం పురీం లంకాం విచినోమి పునఃపునః. రామపత్నియు లోక విఖ్యాతయు అయిన సీతాదేవి దర్శనమగు వరకును ఈ లంకానగరును మరీ మరీ గాలించెదను. సంపాతి వచనాచ్చాపి రామం యద్యావనయామ్యహం అపశ్యన్ రాఘవో భార్యం నిర్దహేత్ సర్వవానరాన్
సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించియే ఉన్నదని భావించి ఒకవేళ నేను శ్రీరాముని ఇక్కడికి తీసుకుని వచ్చినచో ఆ రాఘవుడు భార్యను గానక కుపితుడై వానరులందరినీ మట్టుబెట్టును. ఇహైవ నియతాహారో వత్స్యామి నియతేంద్రియ న మత్కృతే వినశ్యేయు సర్వే తే నరవానరాః. కనుక ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహము గలవాడనై ఇచ్చటనే నివసింతును. నా కారణముగా నరవానరులెల్లరూ నశించుట యుక్తము కాదు. అశోక వనికాచేయం దృశ్యతే యా మహాద్రుమ ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా. మహావృక్షములతో నిండి ఎదురుగా కనబడుతున్న ఈ అశోకవనమును ఇంతవరకును నేను వెదకలేదు. దానిని ఇప్పుడు గాలించెదను. వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపిచ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. అష్టవసువులకును ఏకాదశ రుద్రులకును ద్వాదశాదిత్యులకును అశ్వినీ దేవతలకును మరుత్తులకును నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడైన నేను ఈ అశోకవనమునందు అడుగిడెదను. జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కులనందిని సంప్రదాస్యామి రామాయ యథాసిద్ధిం తపస్వినే. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయిని అయిన సీతాసాధ్విని ఒక మహాతపస్వికి తపఫలమును వలె శ్రీరామునకు సమర్పింతును. స ముహూర్తమివధ్యాత్వా చింతావగ్రథితేంద్రియ ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. మహాతేజశాలి అయిన వాయుష్ఠుడగు ఆ హనుమంతుడు చింతావ్యాకులుడై క్షణకాలము పాటు ధ్యానమగ్నుడాయను. అశోకవనమును ప్రవేశించుటకు ఉద్యుక్తుడై లేచి నిలబడెను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీరామునకు నమస్కారము, జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, రుద్రునకు ఇంద్రునకు యమునికి వాయుదేవునకు నమస్కారములు, సూర్య చంద్రులకు మరుద్దేవతలకు నమస్కారములు. స తేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి దిశ సర్వా సమాలోక్య హ్యశోక వనికాం ప్రతి. మారుతి వారందరితో పాటు సుగ్రీవునకును నమస్కరించి అశోకవనమునకు వెళ్ళు సంకల్పముతో అన్ని దిక్కులను కలయజూచెను. స గత్వా మనసాపూర్వం అశోక వనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజ. వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనమున కేగుటకు మనస్సును నిశ్చయించుకొని అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగెను. ధ్రువం తు రక్షో బహుళా భవిష్యతి వనాకుల అశోక వనికా చింత్య సర్వ సంస్కార సంస్కృత. అశోకవనము అవశ్యము రాక్షసుల మూకలతో నిండి అయిండును. అది వృక్షములతో కూడియుండును. అది అన్ని విధములుగా అలంకృతమై మహావన లక్షణములతో అందముగా ఒప్పుచుండును. ఇంతవరకును దాన్ని నేను వెదికి చూడలేదు. రక్షిణశ్చాత్ర విహితా నూనం రక్షంతి పాదపాన్ భగవానపి సర్వాత్మ నాతిక్షోభం ప్రవాతివై. అచ్చట వన వృక్ష రక్షణకై భటులు తప్పక నియమించబడి ఇందురు. సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మితవేగముతో వీచుచుండును. సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ. రావణుని కంటబడకుండా రామ కార్యసిద్ధికై నేను సూక్ష్మ రూపమును ధరించి తిని దేవతలను మహర్షులను ఇక్కడ నాకు కార్య సాఫల్యమును సమకూర్చెదరుగాక. బ్రహ్మ స్వయంభూర్ భగవాన్ దేవాశ్చేవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాసహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలను, అగ్నియు, వాయుదేవుడు, వజ్రాయుధుడైన ఇంద్రుడు, పాసహస్తుడైన వరుణుడు, అట్లే సూర్యచంద్రులను, మహాత్ములైన అశ్విని దేవతలను, మరుత్రులను, శివుడును నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురుగాక. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ ప్రభుః దాస్యంతి మమ ఏచాన్యే యదృష్టాః పరిగోచరాః. సమస్త భూతములను సమస్త జీవకోటికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అదృశ్య మార్గమున సంచరించు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించెదరుగాక. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. అందమైన నాసికతోనూ స్వచ్ఛమైన దంతపంక్తులతోనూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతోనూ తామర రేకుల వంటి కన్నులతోనూ విలసిల్లుచు పూర్ణచంద్రుని వలె ప్రసన్నమైన దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనము దర్శించు భాగ్యము నాకు ఎప్పుడు కలుగునో గదా. క్షుద్రేణ పాపేన నృశంసకర్మణ సుదారుణాలంకృత వేషధారిణ బలాభిభూత శబలా తపస్విని కథం
కథంను మే దృష్టిపథేద్య సా భవేత్. రావణుడు నీచుడు, పాపి, క్రూర కర్మలను ఆచరించువాడు, అతి భయంకర స్వభావము గలవాడైనను తిలకము, త్రిపుండ్రములు మొదలగు అలంకారములు కలిగి ఉండువాడు. అట్టి వానిచే బలవంతముగా అపహరింపబడినదియు అబలయు అనుక్షణము శ్రీరామునే ధ్యానించుచున్నది ఆ సీతాదేవిని నేను ఎట్లు దర్శింపగలనో గదా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే త్రయోదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 13వ సర్గము.